కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఐక్యరాజ్య సమితిలో మరోసారి పాక్ భంగపాటు. భారత్పై బురద జల్లేలా పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. గట్టిగా బదిలిచ్చిన భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోట్ అబద్ధాలతో వాస్తవాలను ఏమార్చలేరంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందంటూ కూడా గహ్లోట్ అంటున్నారు. గహ్లోట్ గంభీర్యానికి షరీఫ్ భయపడిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికగా భారత్ ను నిందించాలని చూసిన పాకిస్తాన్ కు మరోసారి భంగబాటు తప్పలేదు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత్ ను తప్పుపట్టాలని ప్రయత్నించారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. అయితే ఆయన ఆరోపణలకు గట్టిగా బదిలిచ్చారు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోట్. అబద్ధాలు నాటకాలతో వాస్తవాలను ఏమార్చలేరంటూ కూడా కడిగి పాడేశారు గహ్లోట్. మిస్టర్ ప్రెసిడెంట్, ఈ సభలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అసంబద్ధమైన నాటకీయ ప్రదర్శనలిచ్చారు. ఆయన మరోసారి తమ విదేశాంగ విధానానికి కేంద్రంగా ఉన్న ఉగ్రవాదాన్ని కీర్తించారు. అయితే ఎంత నాటకీయత ఉన్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలను దాచలేరు అని గహ్లోట్ అన్నారు. 2025 ఏప్రిల్ 25న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల ఊచకొతకు పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ను పాకిస్తాన్ బాధ్యత నుండి కాపాడిందని ఆమె ఫోరంకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంలో నిమగ్నమయ్యుందని, ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూ ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర కలిగి ఉందని కూడా గహ్లోట్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. మిస్టర్ ప్రెసిడెంట్, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో చాలా కాలంగా మునిగిపోయిన దేశం అందుకోసం అత్యంత హాస్యాస్పదమైన కథనాలను ముందుకు తీసుకురావటంలో సిగ్గుపడదంటూ గహ్లోట్ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఎవరి గహ్లోట్ అని కూడా అందరూ కూడా వెతుకుతున్నారు. పేటల్ గహ్లోట్ మహారాష్ట్రకు చెందిన రాజ్పుత్ కుటుంబంలో పుట్టారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి కూడా పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ లో చేరి దౌత్యవేత్తగా తన కెరియర్ ను ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్ లో అండర్ సెక్రటరీగా సేవలందించారు. ప్యారిస్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలోని భారత మిషన్ లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత తరపున స్పష్టమైన గళం వినిపిస్తూ సమర్థమైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో పలుమార్లు దాయాది ఆరోపణలను ఆమె ఐరాసలో బలంగా తిప్పికొట్టారు. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు బదులివ్వడంతో ఆమె పేరు మరోసారి వార్తల్లో నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 80వ సెషన్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన అసంబద్ధ ప్రసంగానికి భారత్ ఐరాసలోనే గట్టిగా బదులిచ్చింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించడం జరిగింది. ఇదే సమయంలో భారత్తో యుద్ధం సమయంలో పాకిస్తాన్ సైన్యం యొక్క శౌర్యాన్ని ప్రశంసించిన షెహబాజ్ షరీఫ్, మా నగరాలపై దాడి చేయడానికి వచ్చిన భారతదేశం యొక్క 7 యుద్ధ విమానాలు కూల్చేశాం. మా సైన్యం మరియు అప్పటి సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ యొక్క ఈ సాహసం ప్రశంసనీయం అంటూ కూడా ఆయన అనడం జరిగింది. ఈ ప్రకటనకు భారతీయ దౌత్యవేత్త పేటల్ గహ్లోట్ తీవ్రంగా బదులివ్వడం జరిగింది. ఉగ్రవాదులను కీర్తించడం మరియు నిందించడం పాకిస్తాన్ యొక్క విదేశాంగ విధానానికి కేంద్ర బిందువు అంటూ కూడా ఆమె గట్టిగానే విమర్శించారు ఐక్యరాజ్య సమితిలో. ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను రక్షించినందుకు మరియు ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చినందుకు పాకిస్తాన్ యొక్క కుట్రను బయటపెట్టారు. ఏ నాటకం లేదా అబద్ధం అసత్యాన్ని దాచలేదు. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను భారతీయ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్లో పర్యాటకుల క్రూరమైన ఊచకోతకు బాధ్యత నుండి రక్షించింది ఈ పాకిస్తానీ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సృష్టించడంలో మరియు ఎగుమతి చేయడంలో చాలా కాలం నుండి మునిగిపోయింది. ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాటంలో భాగస్వామిగా నటిస్తోంది. కానీ ఇదే దేశం ఒసామా బిన్ లాడెన్ కు ఒక దశాబ్దం పాటు ఆశ్రయం ఇచ్చింది అని కూడా ఆమె విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదంపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యం తిప్పుకొట్టిందన్న పాక్ ప్రధానమంత్రి ప్రకటన అబద్ధమని అన్నారు. మే 10న
పాక్ సైన్యమే ఆపరేషన్ ఆపాలని భారత్ను వేడుకుంది అని కూడా తెలిపారు. భారతదేశంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి పాకిస్తానే కారణం. ఇదే నిజం. అలాంటి చర్యలకు వ్యతిరేకంగా మా ప్రజలను రక్షించే హక్కును మేము ఉపయోగించుకున్నాం, న్యాయం అందించామని కూడా ఆమె అన్నారు. ద్వేషం, మతతత్వం మరియు అసహనంలో మునిగిపోయిన ఒక దేశం ఈ సభకు విశ్వాస విషయాలపై బోధిస్తూ ఉండటం విరుద్ధం. పాకిస్తాన్ యొక్క రాజకీయ మరియు పబ్లిక్ ప్రసంగం దాని నిజమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అంటూ కూడా ఆమె ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. Repulsing the enemy's attack under Air Chief Marshal Zahir Babar Sidhu, our Falcons took flight and etched their answer across the skies, resulting in 7 of the Indian jets turned to scrap and dust. A decisive response. Repulsing the... This assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. However, no degree of drama and no level of lies can conceal the facts. This is the very same Pakistan which, at the UN Security Council on 25th April 2025, shielded the Resistance Front, a Pakistani-sponsored terror outfit, from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues, this time at the level of its Prime Minister. This assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again